హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అయితే ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ కొత్త రూల్స్ ఏమిటో ఇక్కడ మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రైళ్లల్లో ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్. ఇకపైన లగేజీ విపరీతంగా తీసుకుపోతే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. 2025 ఏప్రిల్ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం రైళ్లల్లో వెళ్లే ప్రయాణికులు పరిమిత లగేజీ మాత్రమే తీసుకువెళ్ళాలి. లగేజీ బరువు పరిమితులు దాటితే ఖచ్చితంగా రైల్వే శాఖకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్లలో ఉన్నట్లే ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ఛార్జీలు వసూలు చేస్తారు. రైళ్లల్లో ఛార్జీలు లేకుండా లగేజీ ఎంతవరకు ఫ్రీగా తీసుకువెళ్ళాలి. రైళ్లల్లో ప్రయాణికుడు 70 కేజీల వరకు లగేజీ ఉచితంగానే తీసుకువెళ్ళొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ సదుపాయం ఉంటుంది. 70 కేజీలు దాటితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఏసీ 2 టైర్లో ప్రయాణించే వాళ్ళు 50 కేజీల వరకు ఉచితంగా లగేజీ తీసుకువెళ్ళవచ్చు. 50 కేజీలు దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఏసీ 3 టైర్ బుక్ చేసుకున్నవారు 40 కేజీల వరకు లగేజీ తీసుకువెళ్ళవచ్చు. అలాగే ఏసీ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకున్నవారు 40 కేజీల వరకు ఉచితంగానే తీసుకువెళ్ళవచ్చు. స్లీపర్ కోచ్, జనరల్ కోచ్ బోగీలలో ప్రయాణించేవారు కూడా 40 కేజీల వరకు లగేజీ ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ 40 కేజీలు దాటిందంటే ఖచ్చితంగా ఛార్జీలు వసూలు చేస్తుంది రైల్వే శాఖ. కాబట్టి ఇకపైన రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ రూల్స్ తెలుసుకొని వెళ్తే బెటర్.